హాయ్ అండి. నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఉదయాన్నే లేచి బ్రష్ చేసేసానండి. తర్వాత ఇంటినైతే క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా ఆడవాళ్ళకి తప్పదు కదండి. ఉదయాన్నే లేచి క్లీన్ అయితే చేసేసుకోవాలి కదా. క్లీన్ చేసుకున్న తర్వాత టీ పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ కూడా లేచారు. ఇద్దరికి కలిపి టీ పెడుతున్నాను. గ్యాస్ మీద టీ గిన్నెను పెట్టి ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని మరిగించుకోవాలి. వాటర్లో 2 స్పూన్లు టీ పౌడర్, 2 స్పూన్లు పంచదార వేసుకుని మరిగిన తర్వాత పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత వడపోసుకుని ఈ విధంగా సర్వ్ చేసేస్తున్నానండి మా హస్బెండ్కి నాకును. ఇద్దరం టీ తాగేసిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ కూడా టిఫిన్ చేస్తున్నారండి. నేను కూడా ఇక్కడ టిఫిన్ పెట్టేసుకున్నాను. ముందు రోజు మీకు టమాటా చట్నీ చూపించాను కదా, దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. తర్వాత రోజు ఈ విధంగా ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఒక 1/2 కేజీ రైస్ని వాష్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ బాండీ పెట్టుకుని గ్యాస్ మీద ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, జాజి పువ్వు, జాపత్రి, మసాలా దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇక్కడ వేస్తున్నాను. 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా బిర్యానీ బాండీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మటన్ మాకు మంచిదే దొరుకుతుందండి. మీ మటన్ కనుక గట్టిగా ఉంటే కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. తర్వాత ఈ ప్రాసెస్ చేయండి. ఫ్రై అవుతున్న మటన్లో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూను పసుపు వేసుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మటన్ నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుందండి. వాటర్తో సహా మనకి మటన్ కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మొత్తం వేసేసుకొని వాటిలో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మటన్కి బిర్యానీకి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకుని తగినంత కారం వేసుకోవాలండి మీరు తినే స్పైసెస్ని బట్టి. తర్వాత 1.5 స్పూను పసుపుని అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు కాబట్టి పసుపు ఎక్కువ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు గరం మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి. వేసుకుని 1 కప్పు పెరుగునైతే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అయితే మటన్ని కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మనకు మసాలాలన్నీ మటన్ పట్టేటట్టుగా కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మరో గిన్నెని పెట్టుకొని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ని వేసుకుని కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. మనం బిర్యానీ రైస్ కోసం మరిగించుకుంటున్నామండి వాటర్ని. ఇప్పుడైతే మనకి మటన్ కుక్ అవుతుంది కదా, వాటిలో 1 స్పూను జాజికాయ పౌడర్ని అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ 2 మాత్రం స్కిప్ చేయొద్దండి. మీ దగ్గర ఉంటే కసూరి మెతిని వేసుకోండి. నా దగ్గర అయిపోయింది అందుకని వేయలేదన్నమాట. ఉంటే మాత్రం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకుని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా ఉడికించుకోవాలండి కలుపుకుంటూను. తర్వాత మరుగుతున్న వాటర్లో బిర్యానీ రైస్ని అయితే వేసేస్తున్నాను. రైస్ మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ మీద షిఫ్ట్ చేస్తున్నానండి, వీడియోకి వీలుగా ఉంటుందని చెప్పి రైస్ వేయడం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా నేను షిఫ్ట్ చేసేసుకున్నాను. కర్రీలో బిర్యానీ రైస్ని అయితే ఉడికిన తర్వాత వేసేసుకోవాలి. ఇక్కడ నాకు వీడియో స్టక్ అయిపోయిందండి, అందుకని చెప్పి కట్ అయిపోయింది అనమాట నేను వేసే వీడియో. రైస్ మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఇలాచీ, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ నెయ్యిని వేసుకుని కట్ చేసిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ మొత్తం కూడా ఫ్లేవర్గా మసాలాలన్నీ పట్టి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో దమ్ పెట్టుకోవాలండి. ముందుగా మనం తీసేసిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకుని దమ్ పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ ఉడికిపోతుంది, మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్ ఎందుకన్నానంటే ఆల్రెడీ మనకి మటన్ కుక్ అయిపోయింది, రైస్ కూడా ఒక 70% కుక్ అయిపోయింది కాబట్టి మనకి 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి తడి లేకుండా చక్కగా పొడిపొడలాడితే అయితే వచ్చేసిందండి. నిజంగా చెప్పాలంటే 1/2 కేజీ మటను, 1/2 కేజీ రైస్ అండి. మాకు ఇంట్లో మొత్తం 2 పూటలో కూడా వచ్చేసింది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. నిజంగా హోటల్లో కన్నా కూడా బాగా వచ్చిందన్నారు మా హస్బెండ్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంత గట్టిగా చెప్తున్నానంటే చాలా బాగా వచ్చిందని చెప్తున్నానండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇక్కడైతే నేను బిర్యానీ రెడీ అయిపోయింది కదండి, పిల్లలు క్యారేజీ పెట్టేసిన తర్వాత మా హస్బెండ్కి నేను కూడా బిర్యానీ అయితే సర్వ్ చేసేస్తున్నానండి. తమ్నేల్ కోసమే నా తిప్పలన్నమాట. ఈవినింగ్ అయితే కారం శనగపప్పు చేశానండి. మీకు రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ప్లీజ్ ఒకసారి లైక్ అయితే చేసేయండి. బాయ్.